గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేటటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక్కసారి గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగంలో మాట్లాడారో అది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచికగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలానే వారు ఇచ్చినటువంటి ఆ ప్రసంగం పాఠం మొత్తం చదివితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సభలో ఉన్నటువంటి సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడంలో ఈరోజు దాన్ని మనం అందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం ప్రసంగంలో ప్రతిపక్ష నాయకుడి గారు ముందుగా ఒక కామెంట్ చేశారు. ఇది కేవలం మీరు ఇచ్చిందే గవర్నర్ గారు చదువుతున్నారు, ఇందులో కొత్తదనం ఏముంది అని. అంటే బహుశా రాజ్యాంగం పైన కానీ పార్లమెంటరీ సాంప్రదాయాల పైన కానీ ఎవరైనా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సభలో మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతివాది కాదు అధ్యక్ష, ప్రతి నాయకుడు అంతకన్నా కాదు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాలి. ఈరోజు ఆయన మరి చాలా స్పష్టంగా మరి వారి తండ్రి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో 5-6 బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టారు అధ్యక్ష. అప్పుడు కూడా గవర్నర్లు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు వారి నాయకత్వంలో వారి తండ్రి గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం రాసిచ్చింది, ప్రభుత్వం ఇచ్చినటువంటిది మరి గవర్నర్ గారు చదివారా, లేకపోతే ఆ రోజు ఏమైనా ప్రతిపక్ష పార్టీ ఇచ్చింది గవర్నర్ గారు చదివారా అనేది ఒకసారి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆయన మొట్టమొదటిగా మాట చెప్పారు అధ్యక్ష, కొత్త సభలోకి వచ్చాము, కొత్త రాజధాని మన రాజధాని ప్రాంతంలో కొత్తగా శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చింది. మరి సభ ద్వారా మనం ఎప్పటికైనా మీరు మరి మైక్ కట్ చేయకుండా కానీ లేకపోతే అన్ని నిజాలు మాట్లాడుకుందామని చెప్పి ప్రారంభించినటువంటి వ్యక్తి మరి సభలో ఆయన మాట్లాడినటువంటి అన్నీ చూస్తే అబద్ధాలు చెప్పండి, ప్రభుత్వం అంటే ప్రజలకేదో అబద్ధాలు చెప్పాలి, లేకపోతే ఈ సభ ద్వారా అభూత కల్పనలు సృష్టించండి అనేటటువంటి చెప్పే విధంగా మరి వారు ప్రతిపక్ష నాయకుడి గారు మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు మనం ఒక్కసారిగాని మనం చూసుకుంటే అధ్యక్ష, మొట్టమొదటిగా జిఎస్డిపి అధ్యక్ష, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనకున్న పరిధిలో మనకున్న పరిమితుల్లో మనకున్న వనరులను వినియోగించుకొని ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలన అందిస్తూ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మన వనరుల్ని వినియోగించుకుంటూ మన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిల్ని అందుకునే విధంలో ఈరోజు మన జిఎస్డిపి గ్రోత్ రేటు దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కన్నా ఈరోజు ఎక్కువగా ఉందంటే దాన్ని అభినందించాల్సింది పోయి నువ్వెందుకు నిజాలు చెప్తున్నారు, మీరు అన్ని నిజాలు చెప్తే రేపు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయా, మీరు బాగున్నారు కదా మీకెందుకు మేము డబ్బులు ఇవ్వాలి అనే మాట అంటారు కదా, మీరు ఎందుకు అబద్ధాలు చెప్పరని చెప్పి అనే విధంగా ప్రతిపక్ష నాయకుడి గారు ఆ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. దేశంలోనే గత సంవత్సరం 10.99 గ్రోత్ రేట్ మనం ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 7.5 గ్రోత్ రేట్ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో చూసుకుంటే 3.5 గ్రోత్ రేట్ ఉంది. ప్రపంచంలో కన్నా దేశంలో ఎక్కువ ఉన్నారు. దేశంలో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఉన్నాం. దీన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు మీరు జిఎస్టిపి ఎవరు తయారు చేస్తారు అధ్యక్ష?
మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లెక్కల్ని అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది అధ్యక్ష. బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఆ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్షిక లెక్కలన్నీ నివేదికలన్నీ కూడా పూర్తిగా పరిశీలన చేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా కాగ్ వారు కూడా దీన్ని పరిశీలన చేస్తారు అధ్యక్ష. అలానే ఈరోజు వాళ్ళే కాకుండా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కలిసి ఇన్ని డిపార్ట్మెంట్లు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకా వార్షిక నివేదికల్ని లెక్కల్ని అన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఏ రాష్ట్రంలో ఎంత గ్రోత్ రేట్ ఉంది, జీఎస్టీపీ ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు కట్టి రాష్ట్రాలకి ఈరోజు దేశంలో ఇంత గ్రోత్ రేటు సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంటే మీరన్నీ కూడా తప్పుడు లెక్కలు, కాకుల లెక్కలు అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎప్పటికైనా నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, మంచిని మీరు అభినందించండి, లేదా ఇంకా మంచిగా చేసేటటువంటి దానికి సూచనలు ఇవ్వండి. ఇంకా ఏమైనా ఉంటే ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి తప్ప ప్రతిదానికి విమర్శించడం అనేది ప్రతిపక్షం తాలూకా బాధ్యత కాదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మీరు చూడండి ఈ సభలో ఒక గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే దానిపైన కానీ, లేదు ఒక అప్రాపరేషన్ బిల్లు పైన మాట్లాడేటప్పుడు కానీ, లేదు ఒక క్వశ్చన్స్ లో మధ్యలో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు కానీ, ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం కానీ, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం కానీ ప్రధాన బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏనాడైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన ఇచ్చారా అధ్యక్ష? ఒక సలహా ఎప్పుడైనా ఇచ్చారా అధ్యక్ష? సూచనలు ఇవ్వరు. ప్రభుత్వం చేసిందన్నీ దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడం. ఈరోజు జీఎస్టీపీలో మనం అంత ఎక్కువ గ్రోత్ రేటు సాధించామనంటే దానికి 3 రంగాలు ఉంటాయి అధ్యక్ష. వ్యవసాయ రంగం, అలాగే పారిశ్రామిక రంగం, అలానే సేవా రంగం. ఈరోజు వ్యవసాయ రంగంలో మనం ఈరోజు అభివృద్ధిని వ్యవసాయ రంగం కేంద్రం కన్నా ఈరోజు రాష్ట్రం మనం 14.03% ఉంది అధ్యక్ష. అదే కేంద్రం 4.0% ఉంది అధ్యక్ష. అంటే అధికంగా మనం 10% ఎక్కువ ఉన్నాం అధ్యక్ష. అలాగే వృద్ధి రేట్లో చూసుకుంటే కేంద్రం 7.1% ఉంటే మన రాష్ట్రం 11.6% ఉంది అధ్యక్ష. అంటే 4.5% ఎక్కువగా ఉన్నాం అధ్యక్ష. పరిశ్రమలో చూసుకుంటే 5.77% వృద్ధి రేటు కేంద్రంలో ఉంటే 10.05 రాష్ట్రంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అధికంగా 4.28% అధికంగా ఉన్నాం అధ్యక్ష. సేవా రంగంలో చూసుకుంటే 7% కేంద్రంలో ఉంటే రాష్ట్రం 10.12% ఉన్నాం అధ్యక్ష. 3.12% అధికంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తలసరి ఆదాయం అధ్యక్ష దేశంలోనే 1,03,000 రూపాయలు ఉంటే ఈరోజు మనం కొత్తగా ఏర్పడే నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 96,000 యావరేజ్గా సరాసరి తలసరి ఆదాయం ఉంటే ఈ 3.5 ఏళ్ల కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలోనే 1,22,350 రూపాయలకి ఈరోజు మన తలసరి ఆదాయం పెరిగింది అధ్యక్ష. అంటే గత ఏడాది కేంద్రంలో 94,000 అయితే మనం 1,08,000 ఉన్నాం అధ్యక్ష. అంటే కేంద్రం కన్నా కేంద్రంలో గత ఏడాది 9,000 ఉంటే మనం 14,000 ఉన్నాం అధ్యక్ష. అంటే తలసరి ఆదాయం పెరిగే దాంట్లో కానీ జీఎస్టీపీని క్యాల్కులేట్ చేసి కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థల పరిశీలన చేసిన తర్వాత ఇచ్చేటటువంటి నివేదికల్ని మనం ఈరోజు కేంద్రం ప్రకటిస్తూ ఉంటే మీరు ఇవన్నీ ప్రకటిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మీరు 15 లక్షల కోట్లు వచ్చాయని చెప్తున్నారు. ఎందుకు మీరు అలా చెప్తున్నారు? మీరు అన్ని ఎంఓయూలు ఎందుకు చేస్తున్నారని చెప్తున్నారు?
అలా చేస్తే కేంద్రం ఇక్కడ ఏ పరిశ్రమలకు కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం లేదు, రాష్ట్రం తనంతట తానుగానే బాగా సమృద్ధిగా ఉంటుందనే భావనకు వస్తారు కదా అనేటటువంటి ఒక తప్పుడు భావన కలిగించే విధంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుపట్టించడం. మేము ప్రతిపక్ష నాయకుడి గారు ఎక్కడో తన పేపర్లోనో మీడియాలోనో ఎక్కడేదో మాట్లాడుకుంటే మాకేం అభ్యంతరాలు లేవు అధ్యక్ష. కానీ ఈ సభ ద్వారా, ఈ చట్టసభ ద్వారా ఏదైతే ప్రజలకి మంచి సందేశం, ఈ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఈరోజు ఈ సభ ద్వారా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షం అసత్యాల్ని, మరి ఈరోజు తప్పుడు అంకెల గారడీలు మార్పించి తనకి అవసరమైనటువంటి తను చెప్పాల్సినటువంటివి చెప్పి నిజమైనటువంటి అంకెలన్నీ కూడా చెప్పకుండా తప్పుదా పట్టించే విధంగా, సభ ద్వారా ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా ఉండేటటువంటి చర్యల్ని ఈ సభలో మరి తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మనం చూసుకుంటే వ్యవసాయంలో 2% గ్రోత్ రేట్ ఉన్నాం అధ్యక్ష. హార్టికల్చర్ అధ్యక్ష, గత సంవత్సరం మనకు కరువు ఉంది. ఈ సంవత్సరం 27% తక్కువగా వర్షపాతం నమోదైంది. అయినా సరే ఈరోజు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాం. ఈరోజు కొంత వ్యవసాయం ఏదైతే వరి ధాన్యం పండించేటటువంటి ప్రాంతం కొద్దిగా తక్కువైనా సరే పండించిన దాంట్లో ఎక్కువగా ఈరోజు ప్రొడక్టివిటీని సాధించాం. తద్వారా ఈ రాష్ట్ర ఆదాయాలను పెంచుకుంటున్నాం. అలానే వారు మాట్లాడారు అధ్యక్ష, మీరు రైతులకి బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందట్లేదు, పూర్తిగా రుణాలు అందలేవని తప్పుడు మాటలు, తప్పుడు అంకెలు చెప్పి ఈ సభ ద్వారా సభను తప్పుదా పట్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు చాలా స్పష్టంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఉన్నాయో సెప్టెంబర్ 30వ తారీఖు నాటికి, సెప్టెంబర్ 30, 2016వ తేదీ నాటికి మనం 91% రైతులందరికీ కూడా వ్యవసాయ రుణాలు బ్యాంకుల ద్వారా అందించాం అధ్యక్ష. ఈరోజు ఒక్కసారి మనం చూసుకుంటే 2015-16 సంవత్సరంలో అదే ఖరీఫ్ సీజన్లో చూసుకుంటే 116% ఖరీఫ్ లో రైతులందరికీ కూడా వ్యవసాయ రుణాలు బ్యాంకుల ద్వారా అందించింది సార్ ప్రభుత్వం. ఈ రోజు మనం 2016 సెప్టెంబర్ 30 తారీఖు నాటికి కొంతమంది రైతులు ఎందుకు తీసుకోలేదంటే, మనం ఏదైతే రుణమాఫీ పథకం ద్వారా రైతులకు ఏదైతే మనం రుణమాఫీ చేస్తున్నామో అదే ఖరీఫ్ సీజన్లోనే రెండో విడత రుణమాఫీ మనం రైతులకు అందించిన తర్వాత కొంతమంది రైతులకి అవసరం లేకపోవడం వలన, వేరే కారణాల వలన వెళ్ళలేకపోయారు తప్ప ఇక్కడ ప్రభుత్వం బ్యాంకర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి 100% కాదు అధ్యక్ష, అంతకు రెట్టింపు శాతం ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్స్ తోని అనేక దఫాలుగా మాట్లాడి ఈరోజు రైతులకు అందరికీ రుణాలు ఇప్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మరి వారు మాట్లాడారు అధ్యక్ష, రబీ సీజన్ అంటే ఎప్పుడు అధ్యక్ష? ఇంకా మార్చి 30వ తారీఖు వరకు కూడా టైం ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్నటువంటి అంకెలు పట్టుకొని నువ్వు రబీలో 47% ఇచ్చారు, లేదా 67% ఇచ్చారు, ఇంకా మీరు ఇవ్వలేదు అని మాట్లాడితే, అంటే వారి ఖరీఫ్కి ఎప్పటి వరకు ఉంటుంది, రబీ సీజన్ ఎంతవరకు ఉంటుంది, లోనింగ్స్ ఎప్పటి వరకు ఇస్తుంటారు, లోనింగ్స్ ఎప్పటి వరకు రెన్యూవల్ చేస్తుంటారు, కనీసపు అవగాహన కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఈ సభ ద్వారా నేను ప్రతి ఒక్క సభ్యుడికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కరెక్ట్ అయినటువంటి నివేదికల్ని, అంకెల్ని ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేయండి. ఈరోజు అంతేకాకుండా ఒక్కసారి మనం చూసుకుంటే అధ్యక్ష, కరువు వచ్చింది అధ్యక్ష. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరువు అనేది ఎప్పుడు 2004-05 అది కూడా చెప్తాను అధ్యక్ష. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. ఆయన 2004లో అలాగే 2005లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006-7లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష,
8వ సంవత్సరంలో 7-8వ సంవత్సరంలో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో 1128 మండలాలుంటే 974 కరువు మండలాల అధ్యక్ష. ఎవరండి ఆనాడు ముఖ్యమంత్రి? మరి 2009వ సంవత్సరంలో చూసుకుంటే 1128 మండలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 1068 కరువు మండలాల అధ్యక్ష. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి పాలన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 664 మండలాలు ఇప్పుడు ఉన్నటువంటి విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష ఒక్క 5 నిమిషాలు మీరు ఇవ్వాలి పెట్టాలి అధ్యక్ష. సభ ద్వారా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష. 664 మండలాలుంటే 259 మండలాలు కరువు మండలాలు అధ్యక్ష. 2015లో 664 మండలాలుంటే 359 అధ్యక్ష. అలాగే 2016లో 301 మండలాలు అధ్యక్ష. అంటే కనీసం 50% కూడా లేవు అధ్యక్ష. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 100కి 80-90% మండలాలు కరువు మండలాలుగా మరి ఆ రోజు ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ద్వారా ఏదైతే 27% తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఈరోజు పంటలు దిగుబడిని పెంచాం అధ్యక్ష. ఆక్వా రంగంలో పుర అభివృద్ధిని సాధించాం అధ్యక్ష. వారు నిన్న లెక్కలు చెప్పారు అధ్యక్ష. ఆక్వా రంగంలో 2014 మీరు 15లో ఎంత సాధించారు? 17 లక్షలు. 2016-17లో 21 లక్షలు. అంటే ఇవేం ఒత్తినే పెరిగిపోవు అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ కాలానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అధికారంలో కాలానికి 3,74,000 టన్నులు ఒకే సంవత్సరంలో గ్రోత్ రేట్ వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఆక్వా రంగం మీద కానీ, వ్యవసాయ రంగం మీద కానీ, హార్టికల్చర్ రంగం మీద కానీ తీసుకున్నటువంటి శ్రద్ధాశక్తినే కాకుండా తీసుకున్నటువంటి చర్యల ఫలితమే ఈ రోజు ఈ వ్యవసాయ రంగంలో గ్రోత్ రేటు సాధించాం. దేశంలో కన్నా ఎక్కువగా సాధించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు అంతేకాకుండా రెయిన్ గన్స్ కోసం మాట్లాడారు అధ్యక్ష. రెయిన్ గన్ అంటే పాపం మరి వారి మనసులో ఏముందో ప్రతిపక్షం మనసులో నాకు తెలియదు కానీ మరి ఆ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కరువు వర్షాభావం తక్కువై ఏ పంటకైనా 3-4 తడులు ఇస్తారు అధ్యక్ష. 1-2 తడులకు వర్షాలు పడి లేదా చెరువుల్లో ఉండేటటువంటి నీళ్లతో వ్యవసాయం చేసుకుని 3-4 తడులకి నీరు అందకపోతే దానిని అందించడం ద్వారా కాస్త నీటిని అందిస్తే పంటను కాపాడుకోవచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం తాలూకా పాత్రను గణనీయంగా పెంచాలనేటటువంటి దృక్పథంతోనే ఆనాడు మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం 161 కోట్ల రూపాయలు మంజూరు చేశాం అధ్యక్ష. 161 కోట్ల రూపాయలు దేనికోసం అధ్యక్ష? ఆయిల్ ఇంజన్లు కొనుగోలు చేయడం కోసం, రెయిన్ గన్స్ కోసం, స్ప్రింక్లర్స్ కోసం, వాటర్ క్యారింగ్ పైప్స్ కోసం, అలాగే ఇవన్నీ కూడా చేస్తే 161 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో ఖర్చు అయినటువంటిది 83,56,00,000 అధ్యక్ష. అలాగే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం 13/2/2017 నాడు 103,50,00,000 రూపాయలు మంజూరు చేస్తే అందులో ఖర్చు అయినటువంటిది 11 కోట్లు సార్. కానీ మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు దానిని మరి చిత్రీకరిస్తూ వక్రీకరిస్తూ దానిని మీరు 100 కోట్లు ఖర్చు పెట్టారు, మీరు వృధా చేశారు. అసలు లేని ఖర్చుని నిజమే అనడానికి మీరు ఆధారాలు చూపించండి. మీరు ఆరోపణ చేయడం కాదు, మీరు నిందారోపణ చేయడం కాదు. మీకు ప్రధానమైన ప్రతిపక్షానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఈ సభలో ఆధారాలు చూపించండి. ఈరోజే చూపిస్తున్నాం. ఈ ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తప్పుదో పట్టించేటటువంటి
విధానాల్ని మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతున్నాను అధ్యక్ష. మరి ఈరోజు అంతేకాకుండా వారు అనేక అంశాలని మరి జిఎస్టిపితో మాట్లాడితే ఈ రోజు మనం నిజంగా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ప్రతిపక్ష నాయకుడిగా నిజంగా ప్రభుత్వాన్ని అభినందించాలి అధ్యక్ష. ఈ రోజు మనకున్న పరిధిలో ఉన్నతంగా పరిపాలన అందిస్తూ ఉన్నతమైనటువంటి ఆశయాలతో లక్ష్యాలను నిర్దేశించుకొని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే దాన్ని అభినందించాల్సింది పోయి ప్రతి దానిని విమర్శించడం. ఈరోజు రాజధానిలో ఇక్కడ కూర్చొని ఇక్కడ అసెంబ్లీ హాల్ వస్తుందని ఈ అసెంబ్లీ హాల్ నుంచి మనం అందరం సభ్యులుగా ఇక్కడ ఉంటామని బహుశా కళలో కూడా ఎవరు ఊహించలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు మనం అక్కడ ఉంది కదా, అక్కడే మనం ఉంటాం, ఇది ఎప్పుడో చూస్తాం కదా అని అనేక మంది శాసనసభ్యులు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ప్రజల ఆకాంక్షల్ని ఈరోజు నెరవేరుస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి దిశలో మన పరిపాలన మన ప్రాంతం నుంచే చేసుకోవాలి, మన చట్టాలని మన ప్రాంతం నుంచే చేసుకోవాలి, మన రాష్ట్ర సంపదను మన ప్రాంతం నుంచే వృద్ధి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. వీటన్నిటికీ మన అమరావతి కేంద్ర బిందువు కావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఎక్కడైనా సరే 202 రోజుల్లో ఇటు సచివాలయాన్ని శాసనసభని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలన్నీ 202 రోజుల్లోనే మరి అమరావతికి తీసుకొచ్చినటువంటి ఘనతని కనీసం మీరు దానిని కూడా ఎప్రిషియేట్ చేయలేనటువంటి మనస్తత్వంతో ఈ రోజు ప్రధానమైన ప్రతిపక్షం ఇక్కడ ఉంటే ఇంకా దానికి భగవంతుడు వారి మనసులు మార్చాలి, భగవంతుడు వాళ్ళకి కనీసం ఆలోచన ఇవ్వాలి. కొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తెలుసుకొని చదువుకొని నేర్చుకొని మరి ఎవరో చెప్పినటువంటి తప్పుడు లెక్కలు తీసుకొచ్చి సభలో ప్రస్తావన చేసి సభా కాలాన్ని వృధా చేయడం కానీ ఈ సభ ద్వారా మరి ప్రజలకి తప్పుడు సందేశం ఇవ్వడం కానీ ప్రధాన ప్రతిపక్షం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఆకులు సత్యనారాయణ గారు few minutes, just 4-5 minutes please. అధ్యక్ష, మీరు ఇచ్చిన సమయాన్ని తప్పకుండా పాటించి ఇంతకుముందు మా శాసనసభాపక్ష నాయకుడు 30 నిమిషాలు తీసుకున్నారు, 30-31 నిమిషాలు. నేను ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మాట్లాడేది ఏంటంటే ఏదైతే ఒక అస్తవ్యస్తమైన విభజన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడినాయో మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలను మోసం చేస్తున్నాయని ఒక పక్కదారి పట్టించడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో నిన్నటితో ఇప్పటికైనా సరే నా ఉద్దేశ ప్రకారం ప్రత్యేక హోదా అనే మాట మర్చిపోయి ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందో స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా ఏదైతే జరుగుతుందో ఇప్పుడైనా ప్రతిపక్షాలు గుర్తించుకుంటారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాల్సింది ప్రత్యేక అసిస్టెన్స్ లో 2 విషయాలు అధ్యక్ష. ఏదైతే ఒక పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి జాతీయ హోదా కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏదైతే నడుస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అన్న మాట ప్రకారం దాంట్లో 70-30 60-40 అనే సెసబిషన్ కూడా వచ్చిన క్రమంలో కాదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఇవాళ చేయూతని ఇవ్వాలో అన్న సందర్భంలో పూర్తిగా 100% జాతీయ ప్రాజెక్టు కింద ఎంచుకుని ఎంత ఖర్చు అయితే అంతవరకు ఇందాక గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ అప్ టు ఫ్రమ్ 2014 ఏప్రిల్ 1 నుంచి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఎంత ఖర్చు అయినా సరే పూర్తి స్థాయిలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో ఏదైతే ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఉద్యోగాలు క్యూ కట్టేస్తాయి ఇవన్నీ కూడా మన ప్రజల్లో ఒక మనోభావాలతో ఆడుకుంటా ఉన్నామో ఏదైతే ఆడుకుంటున్నామో పూర్తిగా వాస్తవ విరుద్ధాలు అధ్యక్ష.
ఏదైతే ఆ 30% లాస్ ఉందో కాంపెన్సేట్ చేయడానికి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 90% భరిస్తూ పూర్తి స్థాయి గ్యారంటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ తీసుకున్న దాంట్లో ఇవాళ ఏదైతే ఇవాళ నేను ఇవాళ పేపర్లో చూశాను అధ్యక్ష, మొట్టమొదటిది ఆల్రెడీ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి 500 మిలియన్ ఎక్స్టర్నల్లీ ఎయిడ్ రావడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయో, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంలో ఎక్కడా కూడా ఏ విషయం దొరికితే ఆ విషయం తీసుకుని ముందుంచాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇంకా విషయం చెప్తాను, చట్టంలో ఉన్న ఇన్స్టిట్యూషన్సే కాదు అధ్యక్ష, ఇవాళ చట్టంలో లేనిది అనంతపూర్లో అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వాళ్ళది ఆల్రెడీ టెండర్స్ ప్రాసెసింగ్ జరుగుతుంది అధ్యక్ష. అంటే గతంలో శిలాఫలకాలు వేసేసి చట్టంలో ఉన్నా మర్చిపోయిన ఉదంతాలు మనం చాలా చూసాం. కానీ ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని మాత్రం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.